సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్ళబోతున్నాం. ఊహకందని మలుపులతో సాగే ఈ కథలో ఒక యువరాణి ఎదుర్కొన్న వింత, భయంకరమైన పరిస్థితులేంటో చూద్దాం. పదండి, మొదలుపెడదాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక యువతి కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ చిమ్మ చీకటి, కింద శరీరాన్ని గడ్డకట్టించేంత చల్లగా ఉన్న నల్లరాతి నేల. తనిక్కడికి ఎలా వచ్చింది? అసలు తానెవరు? ఏదీ గుర్తురావట్లేదు. ఆమె మెదడులో ఒక్కటే ప్రశ్నలు. అసలు నేనెక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? తన చుట్టూ ఉన్న ఆ వింత వాతావరణం, ఆ నిశ్శబ్దం ఆమె గందరగోళాన్ని మరింత పెంచేశాయి. కొంచెం తేరుకుని చుట్టూ చూస్తే అసలు విషయం అర్థమైంది. తను ఎక్కడో మనుష్యుల అలికిడి లేని ఒక నిర్జన పర్వతం మీద, పాడుబడ్డ పురాతన ఆలయంలో ఇరుక్కుపోయిందన్నమాట. ఆ కొండ శిఖరం పైనుంచి కిందకు చూస్తే అమ్మో, కనుచూపు మేర దట్టమైన, చీమకూడ దూరలేని అరణ్యం. ఎక్కడా ఊరున్న జాడలే లేవు. భయంగానే ఆలయం లోపలికి అడుగుపెట్టింది. అక్కడ ఆమెని పలకరించింది ఒక భయంకరమైన విగ్రహం. మనిషి శరీరం, జంతువు తల. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో రక్తంతో నిండిన పాత్ర. ఆ విగ్రహం కళ్ళు సూటిగా తననే చూస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. భయంతో వెనకొచ్చేసింది. ఆ విగ్రహం చూసిన భయంతో బయటికొచ్చేస్తే ఇంకో షాక్, తను అక్కడ ఒంటరిగా లేదు. ఆలయం వెనుక జరుగుతున్నది చూసి ఆ ప్రదేశం మీద ఉన్న అనుమానం మరింత పెరిగింది. అక్కడో నలుగురు మనుషులు స్పృహ లేకుండా పడి ఉన్నారు. వాళ్ల డ్రెస్ చూస్తే ముగ్గురు సైనికుల్లా ఉన్నారు. ఒకరేమో వాళ్ల కమాండర్లాగా. వాళ్ల కత్తులు కూడా పక్కనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళని చూడగానే ఆమెకు గుర్తొచ్చింది. వీళ్ళు మన శత్రువులు, కంటకరాజ్య సైనికులు. అప్పుడామెలో భయం మొదలైంది. వీళ్ళే నన్ను కిడ్నాప్ చేశారా? లేక వీళ్ళు కూడా నాలాగే ఇక్కడ చిక్కుకున్నారా? ఏమీ అర్థంకాక వాళ్ల కంటపడకుండా ఓ చోట దాక్కుంది. అదే టెన్షన్లో తనని తాను కాపాడుకోవడానికి అలవాటుగా తన కత్తి కోసం వెతికింది. అప్పుడు తెలిసింది, తన దగ్గరుండాల్సిన ఆ దైవదత్తమైన ఖడ్గం లేదు, మాయమైపోయింది. ఆ కంగారులో ఆ కళ్ళు తిరిగే టైంలో ఆమెకు మెరుపులా ఒక వింతైన దృశ్యం కనిపించింది. ఎవరో ఒక అందమైన అబ్బాయి గుర్రం కన్నా చాలా వేగంగా వెళ్తున్న ఏదో విచిత్రమైన వాహనం మీద. అసలదంతా ఏంటో ఆమెకర్థం కాలేదు. ఆ వింత దృశ్యం గురించి ఆలోచించే లోపే అసలు కథ మొదలైంది. పడి ఉన్న ఆ సైనికుల్లో కదలిక మొదలైంది. ఇక ఇప్పటినుంచి ప్రాణాల కోసం పరుగే పరుగు. అంతే, ఒక్క సైనికుడు కళ్ళు తెరిచాడు. ఆమెని చూశాడు. గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి వాళ్ల కమాండర్ కాలకేతు నిద్రలేచాడు. ఇంకేముంది, తన దగ్గర ఆయుధం లేదని తెలిసిన ఆ యువరాణి ఒక్క ఉదుటున ఆ కొండమీదనుంచి కిందకు వెళ్లే దారిలో పరుగులంఘించుకుంది. ఆమె వెనకాలే కాలకేతు ఒక్క విజయగర్వంతో గర్జిస్తూ వేట మొదలుపెట్టాడు. ఆ సైనికుల అరుపులతో అసలు విషయం బయటపడింది. సౌగంధీపుర యువరాణి మన చేతుల్లోంచి జారిపోతోంది. అంటే వాళ్లు వచ్చింది ఆమె కోసమే అన్నమాట. వాళ్ల లక్ష్యం ఆమెనే. వెనక కాలకేతు గర్జన ఒక రాక్షసుడిలా వినిపిస్తుంటే ఆమె తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సర్వశక్తులూ కూడదీసుకుని పరిగెత్తింది. చివరికి ఆ కొండ కింద ఉన్న దట్టమైన అడవిలో కలిసిపోయింది. ఆమె అడవిలో మాయమైనంత మాత్రాన వాళ్లు ఆగుతారా? అస్సలు ఆగలేదు. యువరాణి దొరికేదాకా మనమిక్కడ నుంచి కదిలేది లేదు అని కాలకేతు శపథం చేశాడు. ఇంత భయంకరమైన వేట తర్వాత ఆ అడవిలో అలసిపోయిన యువరాణికి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం దొరికింది. ఆమె సేద తీరడానికి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుంది. అప్పుడే అక్కడ కొన్ని పండ్లతో ఉన్న చెట్టు కనిపించింది. అవి సీతాఫలాలు. ఆ పండు ఎలా తినాలో కూడా ఆమెకు తెలియదు. కాని అక్కడున్న ఓ కోతుల జంటను చూసి ఆ పండు తినడం నేర్చుకుంది. కడుపు నిండాక వాటికి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. కాని అడవిలో ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవదు కదా. జంతువుల ప్రవర్తనలో వచ్చిన ఒక్క మార్పు రాబోయే పెను ప్రమాదానికి ఒక హెచ్చరికలా మారింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ కోతులు ఒక్కసారిగా భయంతో కెవ్వుమంటూ అరుస్తూ చెట్లపైకి పారిపోయాయి. ఏదో పెద్ద ఆపద ముంచుకొస్తోందని ఆమెకు అర్థమైపోయింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఒక భారీ ఎలుగుబంటి
రెండు కాళ్లమీద నిల్చుని నోరు పెద్దగా తెరిచి దాడికి సిద్ధంగా ఉన్న పంజాలతో దాని గర్జనతో ఆ అడవి అంతా దద్దరిల్లిపోయింది. చూశారుగా, అసలు ఎవరి యువరాణి? శత్రువులు ఎందుకు ఆమె వెంటపడుతున్నారు? ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటే ఇప్పుడు ఈ కొత్త ప్రమాదం. మరి ఈ ఎలుగుబంటి నుంచి ఆమె బయటపడగలదా? ఈ ప్రశ్నలతో కథ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది.